రెడ్ దానికి తెల్లది మళ్ళీ దానికి తెల్లది వేసుకుంటే కూర్చుంటే కనిపిస్తాయి. ఓకేనా? వీలైనంత కొంచెం దగ్గరగా ఉన్న కలర్స్ పెంచుకోండి. సో ఇలా మనం ఫస్ట్ ఇట్లా కుట్టేసేసుకోవాలి. సేమ్ అన్నిటికీ లైనింగ్ అటాచ్ చేసినాం కదా, దీనికి కూడా ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. నా లైఫ్లో ఒక్కరికి ఇస్తా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా. ఎందుకు ఆ నెడిల్ పేరేంటి? స్టిచ్ రిమూవర్ అంటారు. ఇది ఇట్లా పెట్టుకున్నప్పుడు కూడా ఈక్వల్గా చూసుకోండి. ఒకవేళ లేదు అంటే ఎక్కడ మనం తగ్గించాలో చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడే చూసుకుంటే మనకు తప్పులు అనేవి రావు. ఓకేనా? సో ఇప్పుడు ఇది కుట్టేసినాం, ఇది కుట్టేసినాం. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు దీనిపైన పెట్టుకుని కుట్టేసేస్తాం. రైట్ సైడ్ పైన పెట్టండి. ఇలా అనుకుంటే మనకు చక్కగా వస్తుంది అన్నమాట. సో వీలైతే మీకు ల్యాబ్ స్టిచ్ అనే వేసుకోండి, ఇంకా చక్కగా వస్తుంది. అంటే ల్యాబ్ స్టిచ్ చేసుకుంటే యూతలకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి ఇలా ఇలా అంటే లైనింగ్ సైడ్ ఉండాలి. ఇప్పుడు పూర్తి ఫ్యాబ్రిక్ అంతా లైనింగ్ సైడ్ ఉండాలి. చూడండి ఇలా ఇంకా చక్కగా వస్తుంది. ఇలా ల్యాబ్ చేసుకుంటే ఇంకో పైన స్టిచ్ అవుతుంది. అవసరం లేదు, కావాలంటే వేసి ఇప్పుడు పొట్లం కడతాం. అది అయిపోయి అక్కడి వరకు ఇలా ఓపెన్ చేశాను. సో దీన్ని ఇది ఇలా ఉంది, దీన్ని ఇది అని అర్థం. సో పెట్టుకొని చూడండి, ఈ ½ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. దీన్ని తీసుకోండి, ఈ ½ ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ½ ఇంచ్ కూడా కాదు, ఒక 1/4 ఇంచ్. పూర్తిగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకండి ప్లీజ్, ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్లో లాక్ స్టిచ్ వేయండి. సో ఇక్కడ ఇది వస్తుంది కదా, పూర్తిగా దీన్ని ఓపెన్ చేయండి. ఎందుకంటే అక్కడక్కడ కుచ్చుపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీన్ని మొత్తం ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఒక సైడ్ అనేసుకోండి. అనుకున్న తర్వాత ఇలా ఇలా ½ ఇంచే చూడండి, మనం అనుకున్నది ½ ఇంచ్ కాబట్టి ½ ఇంచ్. తర్వాత ఏం చేయాలి, దీన్ని మొత్తం చూడండి ఓపెన్లోనే ఉంది. ఇది కంప్లీట్గా ఇట్లా రోల్ చేసుకొని, ఓకేనా, పూర్తిగా ఇట్లా లోపల స్టఫ్ చేసేసి దీనికి ఈ పీస్ తీసుకొని దీనిపైన పెట్టి మళ్ళీ స్టిచ్ చేయాలి. అంటే కవర్. అలానే మనం కుట్టకూడదు, పొరపాటున కూడా అలానే కుట్టకూడదు. దీన్ని స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసుకుంటేనే మనకి స్ట్రైట్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి, అది అలానే కుడితే ఇది ఇట్లా వచ్చి ఎట్లా పోతారు.